కొన్ని పదార్థాలు ఉంటాయి, ఏమాత్రం ప్రత్యేకత లేనట్టుంటాయి, కానీ ప్రాణాలే నిలబెడతాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది నీళ్లు. ఈ నీళ్ళకి సంబంధించి జరుగుతున్నంత చర్చ, దీనికి సంబంధించి వాదోపవాదాలు, దీనికి సంబంధించిన అభిప్రాయాలు మరి ఏ దానికి లేవంటే మనం ఒప్పుకొని తీరాలి. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, ఈ నీళ్లు తాగితే నిజంగానే కొవ్వు కరుగుతుందా అని. దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు, శాస్త్రీయత, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వాటర్, ఈ డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యం. అయితే ఏదో దప్పిక తీర్చుకోవటానికి అని అనుకుంటూ ఉంటారు, కానీ దీంతో కొవ్వు కూడా కరుగుతుంది. అయితే నిజంగా కరుగుతుందా? ఎందుకంటే దాంట్లో అట్లా కొవ్వు కరిగించేటటువంటి అంశాలు ఏమీ లేవు కదా అని చాలామంది అనుకుంటారు. అయితే దీనికి వెనక కొంత శాస్త్రీయత ఉంది. ఇది తెలుసుకుంటే అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. చూడండి, ఓవర్ బరువు తగ్గాలన్నా, లేకపోతే స్థూలకాయం తగ్గాలన్నా, శరీరంలో వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళాలన్నా, కొవ్వు కరగాలన్నా ఈ నీళ్లు తాగడం అనేది ముఖ్యం. అంటే మనం తినేటటువంటి ఈ ఆహారం ఉంటుంది కదా, ఈ మొత్తం ఆమాశయాన్ని 4 కింద భావించుకుంటే 2 ఘనాహారం, ఒక పావు భాగం 2 భాగాలు ఘనాహారం, ఒక పావు భాగం నీళ్లతోటి నింపాలి, ఒక భాగం వాయు సంచలనార్థం వదిలేయాలి. ఇది మామూలుగా ఆయుర్వేదం సూచించేటటువంటి ఒక టెక్నిక్. ఇక్కడ ఈ వాటర్నే తాగి ఈ ఘనాహారం కనుక తగ్గించుకుంటే దాన్నే చాలామంది వాటర్ ఫాస్టింగ్ అంటూ ఉంటారు. అయితే ఇలా వాటర్ ఫాస్టింగ్ లేదా వాటర్ తాగటం వల్ల ఏం జరుగుతుంది, ఈ నిజంగా ఈ సమస్యలన్నీ పోతాయా, ఇది తెలుసుకోవటం అవసరం. అంటే మంచినీళ్ళని ఈ ఫాస్టింగ్కి వాడచ్చా అని అనుమానం చాలామందికి ఉంటూ ఉంటుంది. కొంతమంది ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు నీళ్లు కూడా ఒక ఆహార పదార్థమే కదా, అమ్మో దీన్ని కూడా తాగకూడదేమో అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొవ్వు కూడా శరీరానికి అవసరం. ఇక్కడ 2 రకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి మంచి చేసే కొవ్వు, అలాగే ఇంకోటి హాని చేసే కొవ్వు. మంచి కొవ్వు ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అన్నీ కరుగుతాయి. అలాగే మన శరీరానికి కూడా కొంత ఈ కొవ్వు అనేది అవసరం. అంటే మామూలుగా మనం మొత్తం ఆహారాన్ని కనుక తీసుకుంటే 60-20-20% అంటాం. అంటే ఒక 60% ఏమో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 20% కొవ్వు పదార్థాలు, అలాగే 20% ప్రోటీన్ పదార్థాలు అంటే మాంసకృతులు తీసుకోవాలి. ఇది ఈ మధ్య జరిగినటువంటి శాస్త్రీయ అధ్యయనాలు సూచించేటటువంటి ఒక రఫ్ సజెషన్. ఇక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, మీద పడుతూ ఉంటాయి. మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే డయాబెటీస్, గుండె జబ్బులు, ఇంకా ఓవర్ వెయిట్ ఇలాంటివన్నీ దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే టైంలో ఆరోగ్యంగా ఉండాలంటే నీరు అనేది చాలా ముఖ్యం. అంటే అండపిండ బ్రహ్మాండం అంటారు కదా, అంటే విశ్వంలో ఏముందో మన శరీరంలో అదే ఉంటుంది. కాబట్టి నీరు చాలా ఎక్కువ భాగం ఆక్రమిస్తుంది, కాబట్టి నీరు అనేది చాలా అవసరం. దీనికి మామూలుగా చాలామంది అడిగేది ఏంటంటే, ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగాలని. ఆ గ్లాసుల్లో పెద్దవి చిన్నవి ఉంటూ ఉంటాయి, కాబట్టి కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఒక ఆరోగ్యవంతమైన మనిషి తన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే 3 లీటర్ల నీళ్ళు తాగాలి. 3 లీటర్ల నీళ్ళు ఎలా తెలుస్తుంది మీకు అంటే సింపుల్. మీరు ఈ మామూలుగా వాటర్ బాటిల్స్ ఏమైనా అమ్ముతున్నారు కదా, లీటర్ బాటిల్స్, అవి ఆ లీటర్ బాటిల్లో 3 బాటిల్స్లలో 3 నిండా కూడా నింపి పెట్టుకోండి, అవి 3 లీటర్లు అవుతాయి. ఉదయం నుంచి సాయంత్రం లోపు అవన్నీ కూడా అయిపోవాలి. దాని నుంచే మీరు నీళ్ళు తాగండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇలాగ ఈ 3 లీటర్ల నీళ్ళు తాగాలి. మరొక రఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, మీ యూరిన్ దాదాపు నీళ్ళలాగా తెల్లగా రావాలి, అంతవరకు నీళ్లు తాగుతూ ఉండాలి. తాగటం అయితే ముఖ్యం. ఇలాగ మీరు నీళ్లు తాగుతూ ఉంటే దాని ప్రభావం ఈ కొలెస్ట్రాల్ మీద పడుతుంది. అంటే కొలెస్ట్రాల్ తగ్గటం క్రమంగా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇలాంటి నీళ్లు తాగటం వల్ల టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మలినాల గురించి. మలినాలు ఈ వాటర్తో వెళ్ళిపోతాయి. అసలు యూనివర్సల్ సాల్వెంట్ అంటారు వాటర్ని. అంటే అన్ని మలినాల్ని తనలో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. నీటిని ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో పెరిగిపోయినటువంటి వ్యర్థ మలినాలు, అలాగే వ్యర్థ పదార్థాలు ఇవన్నీ తొలగిపోతాయి. కాలేయం, అలాగే మూత్రపిండాలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇలాంటి ఈ నీళ్ళని మామూలుగా మనం చెప్పుకున్న మోతాదులో తీసుకుంటూ ఉంటే, మరి ఎక్కువ తీసుకోకూడదు, వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. చెప్పుకున్న మోతాదులో తీసుకుంటూ ఉంటే శారీరక భాగాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో అంటే యూరిక్ యాసిడ్ కానీ, క్యాన్సర్ రిస్కులు ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుతాయి. అన్నిటికీ మించి ఇలాగ నీళ్లు తాగటం వల్ల యూజ్ ఏంటంటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంటే మనకి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ అని అనుకున్నామే, అది కరుగుతుంది. ఇలా నీళ్ళని తాగటం వల్ల శరీరంలో పెరిగిపోయినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ నెమ్మదిగా కరగటం మొదలుపెడుతుంది. రక్తంలో, సిరలలో, శారీరక భాగాల్లో పెరిగిపోయినటువంటి ఈ కొవ్వు బయటికి వెళ్ళిపోతుంది. అందుకే బరువు తగ్గాలన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగాలన్నా ఇలాగ నీళ్లు తాగటం అనేది అవసరం. సాధారణ నీళ్ళ కంటే కూడా దీన్ని కాస్త గోరువెచ్చగా తాగితే, ఎట్లయితే కొబ్బరి నూనెని మీరు వేడి నీళ్ళ మీద పెడితే ఆ కొబ్బరి నూనె ఎలా కరుగుతుందో, అలా కాస్త గోరువెచ్చగా తాగారనుకోండి, శరీరంలో పెరిగిపోయినటువంటి కొవ్వు మరింత ఫాస్ట్గా కరుగుతుంది.
అన్నిటికీ మించి దీంతో యూజ్ ఏంటంటే డీహైడ్రేషన్ ఉండదు, అంటే నిర్జలీయత ఉండదు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు అది ఆకలేమో అనుకుంటాం, కాబట్టి ఎక్కువ తినేస్తాం. కాబట్టి ఈ నిర్జలీయతని కరెక్ట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. నీటిని ఎక్కువ తాగటం వల్ల ఈ నిర్జలీయత ఉండదు, కాబట్టి దానివల్ల అనవసరంగా బింజ్ ఈటింగ్ అనేది ఉండదు. డీహైడ్రేషన్ ఉంటే ఏం జరుగుతుంది, కాలేయం, మూత్రపిండాలు ఇలాంటివి సరిగ్గా సక్రమంగా పనిచేయవు. అప్పుడు రక్తంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి నీళ్ళు తాగటం చాలా ముఖ్యం. అన్నిటికీ మించి డీటాక్సిఫికేషన్ అనే మాట మీరు వింటున్నారే, ఆ డీటాక్సిఫికేషన్ అనేది ఈ నీళ్ళతోటి జరుగుతుంది. అంటే నీళ్ళని తీసుకోవడం వల్ల శరీరం ఇలాగా నిర్విషీకరణానికి లోనవుతుంది. కిడ్నీలు, లివరు, వీటిలో ఉండేటటువంటి మలినాలు, వ్యర్థాలు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఆ వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. కాబట్టి నీళ్ళని తగినంత మొత్తాలలో కనీసం రోజుకి 3 లీటర్ల నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇక ఆయుర్వేదం సూచించేది ఏమిటంటే, ఒకవేళ మీరు సన్నబడాలంటే భోజనానికి ముందు నీళ్లు తాగమని చెప్తుంది ఆయుర్వేదం. ఇలా ఏం జరుగుతుందంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో మీల్స్కి ముందు వాటర్ తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ, అంటే అవసరానికి మించి తినం. పొట్టలో ఉండేటటువంటి అనేక నరాలు దీంతో రైట్ సిగ్నల్స్ అందుకుంటాయి. అంటే ఎపిటైట్ ఏది, హంగర్ ఏది గుర్తించేటువంటి స్థితి వస్తుంది. ఎందుకంటే క్లీన్ అవుతాయి కాబట్టి. దీంతో కరెక్ట్ ఎపిటైట్ని మనం గుర్తుపట్టి ఎంత కావాలో అంతే తినగలుగుతాం. ఇలా నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్కి ఆహారాన్ని తీసుకోవద్దు అన్న సంకేతాలు పంపుతుంది. దీంతో మనకి తెలియకుండా తింటాం, అంటే యాక్చువల్గా మైండ్ఫుల్గా తినాలి. చాలా సందర్భాల్లో ఈ లావ్ అవటానికి కారణం ఏంటంటే మైండ్ పెట్టి తినకపోవటం. ఎప్పుడైతే నరాలు క్లియర్ అవుతాయో మైండ్ఫుల్ ఈటింగ్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు తినేటటువంటి ఫుడ్ మీద నియంత్రణ పెట్టుకోగలుగుతారు. నియంత్రణ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం. అలాగే అనేక పరిశోధనలో కూడా ఈ విషయం తేలింది. అంటే భోజనానికి ముందు వాటర్ తాగిన వాళ్ళతో పోలిస్తే తాగిన వాళ్ళు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నట్టుగా తేలింది. మామూలుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇలాగా అనేక సంస్థలు దీనిపైన అధ్యయనాలు చేశాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలాగా వాటర్ని భోజనానికి ముందు తాగటం వల్ల నిశ్చయంగా వెయిట్లో తేడా ఉంటుందని తేలింది. అయితే చాలామంది అన్నీ ద్రవాలే కదా, కూల్ డ్రింక్ తీసుకోవచ్చు కదా అనుకుంటుంటారు, అలాగే సోడా తాగొచ్చు కదా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఎక్కువ క్యాలరీలు ఉండేటువంటి కూల్ డ్రింక్స్ మీరు తాగారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీలు ఎక్కువ వెళ్తాయి కాబట్టి మళ్ళీ లావ్ అవుతారు. ఇక కొంతమంది సోడా తాగొచ్చా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇలాగ సోడా తాగటం వల్ల గ్యాస్, ఎసిడిటీ ఇవన్నీ, అంటే గ్యాస్ పైకి తంతు ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంతో యాసిడ్లు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ రిబౌండ్ ఎఫెక్ట్ తోటి మళ్ళీ ఎక్కువ ఆకలి వేసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి సింపుల్ బాటిల్ వాటర్ తీసుకోవటం మంచిది. కావాలనుకుంటే ఏదన్నా ఒక ఫ్రూట్ని తినొచ్చు. అయితే ఫ్రూట్ జ్యూసులు, ఆల్కహాలు, సోడా ఇలాంటివి మంచిది కాదు. అయితే మళ్ళీ మొదటికే వస్తున్నాం. ఎలాంటి నీళ్ళు తాగాలి అంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిది. గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల మీ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా జీవక్రియకి ఇది సహాయపడుతుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. పొట్టలో అసౌకర్యం ఇలాంటివి తగ్గుతాయి. కాబట్టి ఈ గోరువెచ్చని నీళ్లు, అంటే ఉష్ణ జలపానం ఉంటుంది ఆయుర్వేదం, దీన్ని తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. మీ శరీరం అంతా కూడా బ్లడ్ ఫ్లో అనేది బాగా అప్రతిహతంగా ప్రవహిస్తుంది. దీంతో వేవరింగ్ ఉండదు, మనసు కూడా నిలకడగా ఉంటుంది. దేనిపైన దాడి చేద్దాం అన్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు. శరీరం బాగా లైట్గా ఉంటుంది, అంటే లఘుగా ఉంటుంది. లఘుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫోకస్, అటెంటివ్నెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అన్నిటికీ మించి ఇలా నీళ్లు తాగటం వల్ల ఇది గొప్ప యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే ప్రోజీరా, అకాల వార్ధక్యం మీ మీద దాడి చేయకుండా ఉంటుంది. మీ చర్మం ఇవన్నీ కూడా మంచి షైనింగ్ తోటి మెరుస్తూ ఉంటాయి నీళ్లు తాగటం వల్ల. కాబట్టి ఇలాగ నీళ్లు తాగితే ఈ వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనేక సమస్యలు వీటన్నిటిని కూడా మీరు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల చర్మ కణాలకి కూడా రిపేర్ జరుగుతుంది. దీంతో చర్మం అనేది, దాని ఆరోగ్యం అనేది రీఎస్టాబ్లిష్ అవుతుంది. అంతేనా, అతి ముఖ్యమైన మరొక ఉపయోగం ఉంది. దీంతో మీ జుట్టు కూడా ఆరోగ్యంతో మెరుస్తుంది. ఇలాగ నీళ్ళు తాగితే అసలు మన జుట్టులో ఉండేటువంటి ఆ షైనింగ్ ఉంటుంది చూసారా, అది పెరుగుతుంది. అలా పెరగటం వల్ల ఆ స్ప్లిట్ ఎండ్స్ ఉండవు. స్ప్లిట్ ఎండ్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు జుట్టు అనేది హెల్దీగా కనిపిస్తుంది, హెల్దీగా పెరుగుతుంది కూడా. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు తాగండి, అది మీ జుట్టుకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీ గోళ్ళు బాగుంటాయి. అన్నిటికీ మించి మీ నరాల చివర్లు అవి వాటి సిగ్నల్స్ని కరెక్ట్గా అందుకోగలుగుతాయి. అంటే ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ఫ్యాక్టీషియస్ నాలెడ్జ్ కాకుండా ఉంటుంది. అంటే పెయిన్ కానీ, లేకపోతే ఇరిటేషన్ కానీ, ఇలాంటి సమస్యలు కూడా మీకు తగ్గుతాయి. అన్నిటికీ మించి దీనివల్ల మేజర్ యూజ్ ఏంటంటే రక్త ప్రసరణ బాగుంటుంది. గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటూ ఉంటే ఆ బ్లడ్ ఫ్లో బాగుంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల బ్లడ్ ఫ్లో తగ్గటం వల్ల వచ్చేటువంటి అనేక ప్రాబ్లమ్స్, అంటే వేరికోజ్ వీన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటినీ దీంతో ఎదుర్కోవచ్చు. మెరుగైన రక్త ప్రసరణ ఉండటం వల్ల
న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. అలాగే కణాంతర్గత కణాలు విసర్జించేటువంటి మలినాలు త్వరగా ఎలిమినేట్ అయిపోతాయి. దీంతో చక్కని ఆరోగ్యం మీకు వస్తుంది. అలాగే ఆక్సిజనేషన్ కరెక్ట్గా జరుగుతుంది. దీంతో ప్రాణవాయువు బాగుంటుంది కాబట్టి మీకు అటెంటివ్నెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే రక్తపోటు కూడా తగ్గటానికి ఇది సహాయపడుతుంది. ఇలాగే సింపుల్గా ఈ వాటర్ని మీరు తీసుకుంటూ ఉంటే అనేక ఉపయోగాలు, ప్రధానంగా శరీరానికి హాని చేసేటటువంటి ఈ కొలెస్ట్రాల్ని, ఊబకాయాన్ని, బింజ్ ఈటింగ్ని, ఇలాంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ ఉపయోగపడితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీరు జస్ట్ సిన్సియర్గా ఆలోచించి మీకు మీరే సమాధానం చెప్పుకోండి. రోజుకి మీరు ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతున్నారు? ఒకవేళ తాగకపోతే ఈరోజు అబ్జర్వ్ చేయండి. ఎలా అబ్జర్వ్ చేస్తారు అంటే, మీరు ఒక గ్లాస్ నీళ్ళు తాగారనుకోండి, వెంటనే ఆ గ్లాస్ నీళ్ళని ఒక బాటిల్లో పోయండి. అలాగే సాయంత్రానికి మీరు టీ తాగారనుకోండి, ఆ టీ కప్పు అన్ని నీళ్లు కూడా పోయండి. సాయంత్రానికి మీరు ఎన్ని నీళ్ళు తాగుతున్నారో మీకు అర్థమైపోతుంది. దాన్ని పెంచే ప్రయత్నం చేయండి ఒకవేళ తక్కువ తాగుతుంటే. అలాగే మీ అనుభవాలు, నీళ్ళు తాగిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ అయింది, ఇలాంటివి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.